ఎందుకు డిఎస్సి వాయిదా వేయాలి? సెమినార్ పెట్టండి. ఎందుకు గ్రూప్ 2 వాయిదా వేయాలి? సెమినార్ పెట్టండి. ఎందుకు గురుకులాల్లో కొందరికి ఉద్యోగాలు ఇచ్చేశారు, అపాయింట్మెంట్ ఆర్డర్స్ కూడా ఇచ్చేశారు. వాళ్ళకి జైలు వచ్చింది, వాడు మళ్ళీ జైల్లో జాయిన్ అవుతాడు. గురుకులాల్లో ఎక్కువ పని చేయాల్సి వస్తుంది కనుక జైలుకి వెళ్తాడు, అక్కడ ఖాళీ అవుతుంది. ఇంటర్వ్యూ చేసి అంత దూరం పోయి అంత కష్టపడిన వాడికి నెక్స్ట్ ఎందుకు జాబ్ ఇవ్వవు నువ్వు అనే దాని మీద చర్చ పెట్టండి. మీరు నిజంగా విద్యార్థుల మేలు కోరుకునే విద్యార్థి సంఘాల నాయకులైతే దేని మీద చర్చ చేయాలి? 1:2 పిలిచినప్పుడు 1:1 జాబ్ వచ్చేసింది. అక్కడ వచ్చిన తర్వాత మిగతా ఖాళీలు ఏర్పడతాయి. ఒకే ఉద్యోగం ఇద్దరికి ముగ్గురికి వచ్చిన తర్వాత ఆ ఒక్కడు ఒక దాంట్లో చేరతాడు కదా, అన్నిట్లో చేరాడు కదా. మరి అన్నిట్లో చేరినప్పుడు ఆ మిగతా ఖాళీలు ఏర్పడినప్పుడు ఖాళీలను నింపడం అనేది న్యాయబద్ధమైంది. యూనివర్సిటీలో కూడా 1-2 సెలక్షన్ కమిటీలో 1-2 పెడతారు. ఒకవేళ ఒకడు చేరకపోతే రెండో వానికి అపాయింట్మెంట్ ఆర్డర్ ఇస్తారు. అది ఉద్యోగ నియామకంలోనే ఉంటుంది, అంటే కండక్ట్ రూల్స్లోనే ఉంటుంది. అది హైకోర్టు తీర్పిచ్చింది, ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లుంది. కనీసం అట్లా నెక్స్ట్ వాళ్ళకి ఉద్యోగాలు ఇస్తే ఇక్కడ మన యూనివర్సిటీలో ఉన్న వాళ్ళు ఒక 2-3 వేల మంది నెక్స్ట్ అడ్జస్ట్ అవుతారు. అక్కడ ఇప్పుడు జైలు వచ్చింది, జైలుకు పోతాడు. ఇప్పుడు కూడా ఇంకో కొన్ని ఖాళీ అయితే అక్కడ అడ్జస్ట్ అవుతాడు. నష్టం ఏమిటి దానివల్ల నానే చర్చ చేయండి. సమాజానికి ప్రయోజనం జరుగుతుంది, విద్యార్థులకు ప్రయోజనం జరుగుతుంది. కనుక అటువైపుగా ఆలోచించే ఉద్యమాలు నిర్మాణం చేయాలని, తెలంగాణ ఉద్యమం తీసుకొచ్చిన అరాచకవాదం ఇంకా యూనివర్సిటీ నుంచి వెళ్ళలేదు కనుక 10 ఏళ్ళైనా అరాచకవాదం మన నుంచి వెళ్ళకపోతే అది ఎవరి నష్టం, ఎవరి బలహీనత? అది మన బలహీనత అవుతుంది తప్ప అది రాజకీయ నాయకులది కాదు. 10 ఏళ్ళు అయినాక అరాచకవాదం ఉంటుంది, కొన్నాళ్ళు 5 ఏళ్ళు కొనసాగుతుంది, 6 ఏళ్ళు కొనసాగుతుంది. 10 ఏళ్ళు అయినా కూడా పోకపోతే ఎట్లండి ఇది?